హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇందులో వివిధ డిపార్ట్మెంట్స్ పరంగా ఉన్న ఉద్యోగాలు అనేవి ఐసిపిఎస్ డిసిపియు అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ లేదా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. సో నెక్స్ట్ చైల్డ్ హెల్ప్ లైన్ మరియు ఓల్డేజ్ హోమ్ మరియు సఖీ సెంటర్. సో ఇందులో మొదటిగా ఉన్న రిక్రూట్మెంట్ మిషన్ వాత్సల్య వేకెన్సీస్ మరియు ఇతర వేకెన్సీస్ అని ఇచ్చారు. ఈ యొక్క పోస్ట్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పొజిషన్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, శాలరీ పర్ మంత్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఫస్ట్ వన్ అకౌంటెంట్. సో ఇందులో నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి ఒక పోస్ట్, శాలరీ అనేది 18,536 పర్ మంత్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఇంకా మ్యాథమెటిక్స్ డిగ్రీ చదివిన వారు అర్హులు ఫ్రెండ్స్. సో ఎక్స్పీరియన్స్ అనేది 1 సంవత్సరం కంప్యూటర్ స్కిల్స్ మరియు కమాండ్ ఆన్ టాలీలో అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. సో సెకండ్ వన్ అవుట్ రీచ్ వర్కర్. సో ఇక పోస్ట్ అనేవి మగవారికి మాత్రమే ఫ్రెండ్స్. సో ఇందులో నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి 1 పోస్ట్, శాలరీ అనేది 10,592 పర్ మంత్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 12th ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. ఎక్స్పీరియన్స్ అనేది మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం మరియు అనుభవజ్ఞుడైన అభ్యర్థి అర్హులు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ రెండో రిక్రూట్మెంట్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 వేకెన్సీస్ మరియు మిగిలిన ఇతర వేకెన్సీస్. సో ఇది అవుట్సోర్సింగ్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇందులో సీరియల్ నెంబర్, డిజిగ్నేషన్ ఆఫ్ ది స్టాఫ్, నెంబర్ ఆఫ్ పోస్ట్, శాలరీ పర్ మంత్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్. సో ఇందులో మొదటిగా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ 1 పోస్ట్, శాలరీ అనేది 28,000 పర్ మంత్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది పీజీ లేదా డిగ్రీ, సోషల్ వర్క్ లేదా సైకాలజీ లేదా చైల్డ్ డెవలప్మెంట్ లేదా హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా లా, పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ వీటికి సంబంధించిన డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. సో ఎక్స్పీరియన్స్ అనేది ప్రాజెక్ట్ ఫార్ములేషన్ లేదా అమలు పర్యవేక్షణలో 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు. ప్రధానంగా మహిళలు మరియు పిల్లల అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమ రంగంలో కంప్యూటర్ పరిజ్ఞానం మరియు అత్యవసర కేంద్రంలో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇందులో సెకండ్ వన్ సూపర్వైజర్స్ 1 పోస్ట్, శాలరీ వచ్చేసి 19,500. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది సోషల్ వర్క్ లేదా కంప్యూటర్ సైన్సెస్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కమ్యూనిటీ సోషాలజీ, సోషల్ సైన్సెస్లో గ్రాడ్యుయేట్ చేసిన వారు అర్హులు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది కంప్యూటర్ నైపుణ్యం మరియు అత్యవసర పరిస్థితిలో పనిచేసేవారు అర్హులు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మూడో రిక్రూట్మెంట్. సో ఇందులో నేమ్ ఆఫ్ ది పోస్ట్, నెంబర్ ఆఫ్ పోస్ట్, శాలరీ పర్ మంత్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ వన్ సోషల్ వర్కర్ కమ్ అసిస్టెంట్ కోఆర్డినేటర్. ఇక్కడ పోస్ట్ అనేవి 1 పోస్ట్, శాలరీ అనేది 22,750. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సైకాలజీ లేదా సైకియాట్రీలో పీజీ చేసిన అభ్యర్థులు అర్హులు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. సో సెకండ్ వన్ నైట్ వాచ్మెన్ 1 పోస్ట్, శాలరీ వచ్చేసి 8,000. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది 2 సంవత్సరాలు అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 4వ రిక్రూట్మెంట్ సఖీ ఓఎస్సీ మరియు ఇతర వేకెన్సీస్. ఎన్జిఓ కో మేనేజ్మెంట్ వారు, ఎన్జిఓ కో మేనేజ్మెంట్. సో ఇందులో సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, నెంబర్ ఆఫ్ పోస్ట్, శాలరీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఫస్ట్ వన్ పారాలీగల్ పర్సనల్ లాయర్. సో ఇక్కడ పోస్ట్ అనేవి 1 పోస్ట్, శాలరీ వచ్చేసి 25,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది లా డిగ్రీ
చదివిన వారు అర్హులు. ఎక్స్పీరియన్స్ అనేది 3 సంవత్సరాలు మహిళా సంబంధిత అభివృద్ధి ప్రాజెక్టులో అనుభవం ఉన్నవారు లేదా 2 సంవత్సరాలు వ్యాజ్య అనుభవం ఉన్న ప్రాక్టీసింగ్ న్యాయవాది అర్హులు ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ సైకో సోషల్ కౌన్సిలర్ ఒక పోస్ట్, శాలరీ వచ్చేసి 25,000. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఆరోగ్య రంగం నేపథ్యంలో ఉండి మరింత స్పెషలైజేషన్ కోరుకునేవారు సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా న్యూరో సైన్సెస్ డిగ్రీ లేదా డిప్లొమా చదివిన వారు అర్హులు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది జిల్లా స్థాయిలో ప్రభుత్వం లేదా ఆరోగ్య ప్రాజెక్టులో 3 సంవత్సరాల పాటు అనుభవం ఉన్నవారు అర్హులు ఫ్రెండ్స్. సో ఇక పోస్ట్ అన్నిటికీ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1 సెప్టెంబర్ 2025. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 6 సెప్టెంబర్ 2025 ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు ఇంట్రెస్టెడ్ అయిన అర్హత కలిగి ఉన్నారో అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ అండ్ మెజిస్ట్రేట్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.